దూరం నీ ఊరికి అంతే దూరం. మేము కూడా అనుకోని ఉంటే ఇదేలా చేయాలనుకోని ఉంటే మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారా అని అడుగుతా ఉన్నాం. మీ ఇళ్లలో పసిపిల్లలు ఉంటారా? మీకు కర్ర పట్టుకోవటం ఎంత ఉందో మాకు కూడా కర్ర పట్టుకొని పడుతుంది. నీకు తల అట్టే బగులుతుంది, మేము కొట్టినా అట్టే బగులుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్వు అన్నావు కదా మాకు పొలాలు ఉన్నాయని. మాకు ఏం లేవు. మాకు కూడా ఇంకా పోయేదానికి ఏం లేదు. కొడతాం అంటే తిరగబడి కొట్టావంటే నా సరంగా పోతావు. పొలాలు వదులుకొని నువ్వు పోవాలా, మేము కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. ఆపుకుంటే మంచిది. లేదు మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈరోజు 400 మంది వచ్చారు, రేపు 40,000 మంది వచ్చుతాం. ఇది ఒక్క గుర్జాలు వస్తుందని మాత్రం అనుకోమాక. మేము కూడా మన ఎరపతినేని 50 మంది 100 మందిని ఒక ఎరపతినేని గుర్జాల్లో తీసుకురాగలిగితే మేము పల్నాడులంతా తీసుకురాగలుగుతాను. ఇంకో జిల్లా నుంచి కూడా తీసుకొచ్చే శక్తి మాకుంది. నువ్వు కులం అనేది మాట్లాడటం మొదలు పెట్టావంటే యాదవులు ఉండకూడదు, ఇంకోటి మాట్లాడుతావంటే అదే భాషలో నీకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. కరెక్ట్ కాదు. కొత్తగానే సంపాళ్ళు నువ్వు చేసిన ఇది తప్పకుండా ఉంటుంది. ఎంక్వైరీ ఉంటుంది, అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి, అన్ని కేసులు ఉంటాయి, అందరినైతే లోపలేస్తారు. అని కాదు, ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ ఇప్పుడున్న ఎస్సీల మీద కానీ వచ్చే ప్రయత్నం కానీ చేస్తే ఈసారి ఏదో వచ్చాం గమ్ముగా వాళ్ళని ఏదో సముదాయించుకుంటాం, చెప్పుకుంటాం, బాధలు ఉన్నారు, ధైర్యం ఇస్తాం, పోతాం. ఇదే కానీ మేము వెళ్ళాం రాత్రి కొట్టాం మేము పెద్ద మొగోలు అనుకుంటే మాత్రం తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా పరిణామాలు వేరుగా ఉంటాయి. దాన్ని మేము కాదు బాధ్యులు, పోలీస్ బాధ్యులు, ఇంకెవరైనా పై అధికారులు మాత్రం బాధ్యులు. దీనికి మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎమ్మెల్యే మహేష్ అని కానీ మేము కానీ తప్పకుండా చెప్తా ఉన్నాం. గురజాల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఎస్సీలుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మాకు అండగా ఈరోజు మా గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోసం మేము బాగుండాలని మా వాళ్ళు గెలవాలని పోరాటం చేసిన వాళ్ళు ఇది మీదకి వస్తే కామ్గా ఉంటామని మాత్రం అనుకోమాక. ఈ ఒక్క 100 ఇల్లు మాకు ఏమన్నా 5 ఇల్లు